ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అంటే బిఫోర్గా అసలు వీళ్ళు చేసినటువంటి హడావుడి అయితే అంతా ఇంత కాదు. ఐఫోన్ 13 ని 49,999 రూపాయలనంటే ఇంతవరకు నేను బిగ్ బిలియన్ డే సేల్లో ఎన్నో ఆఫర్స్ అయితే చూశాను, కానీ ఇలాంటి ఆఫర్ మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఆల్మోస్ట్ 70,000 రూపాయలకు వీళ్ళు రిటైల్ గా అమ్ముతూ ఉంటారు. అలాంటిది ఏకంగా మనకి 50,000 రూపాయల కంటే 20,000 రూపాయల డిస్కౌంట్ అంటే ఇది చిన్న విషయం కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లస్ కార్డ్ డిస్కౌంట్ ని కూడా 3,000 రూపాయల దాకా అదనంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ డీల్. కానీ మనకి బయట చూపించేటువంటి రేట్ ఒకటి, లోపలికి వెళ్ళిన తర్వాత రేట్ ఇంకొకలాగా పెడుతున్నారు. రోజుకి ఇది రేట్ పెరుగుకుంటా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ నేను మా ఫ్రెండ్కి బుక్ చేయడానికి అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూసేటప్పటికి అది 53,000 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంలో సుమారుగా ఇది 58,000 రూపాయలు. అంటే బిగ్ బిలియన్ డే స్టార్ట్ అయ్యి జస్ట్ ఇది థర్డ్ డే మాత్రమే. సో 58,000 రూపాయలు ఉంది. ఖచ్చితంగా ఈ ధోరణి ఏదైతుందో ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవాలి. బట్ అమెజాన్ కొంచెం బెటర్ కంపేర్ టు ఫ్లిప్కార్ట్ కన్నా. కానీ అమెజాన్ లో కూడా ఈ ప్రైస్ చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దీని గురించి స్ట్రిక్ట్ గా మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఎనీవే, నేనైతే గనక నిజంగానే నాకు ఇది మంచి లూట్ లో దొరికిందనే చెప్పొచ్చు. ఇది నాకు జస్ట్ కేవలం 39,900 రూపాయలకి ఐఫోన్ 13 రీఫర్బిష్డ్ కాదు, బ్రాండ్ న్యూ. దీన్ని నేను ఎందుకైనా మంచిది, ఒకవేళ వీళ్ళు రీఫర్బిష్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో బాయ్ దగ్గర, అంటే ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో ఆ డెలివరీ బాయ్ చేతనే నేను ఓపెన్ చేయించాను. నిజంగానే బ్రాండ్ న్యూ వచ్చింది, ఎటువంటి రీఫర్బిష్డ్ అయితే కాదు. అండ్ ఇది నాకు 39,999 రూపాయలకి ఎలా వచ్చింది అనేది తాను చెప్పబోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే డీటెయిల్డ్ గా చెప్తాను. లైక్స్ తగ్గించారు అన్నట్లయితే నార్మల్ గా చెప్తాను. ఎలా కావాలి ఏదైనా కానీ చెప్తానులే, కానీ లైక్ అయితే చేసేయండి అబ్బా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. అన్బాక్సింగ్ అయితే చూసేయండి. అఫ్ కోర్స్ దీనిలో అన్బాక్స్ చేయడానికి కూడా ఏమి ఉండదు. యాజ్ యూజువల్ గా మనకి కొంత పేపర్ వర్క్, అలాగే టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ కి సంబంధించినటువంటి కేబుల్, అలాగే మన ముందుకి డివైస్. ఇక్కడ నేను ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో బ్లాక్ కలర్. నేను పర్టికులర్ గా చెప్పాలంటే చాలా మంది ఏంటంటే కొనేటప్పుడు ఆ టైంలో మనకి ఆర్డర్ చేసేటువంటి తొందరలో అరే నాకు గ్రీన్ కావాలి, రెడ్ కావాలని చెప్పి రెగ్యులర్ మోడల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. నేను అలాంటివి కాకుండా ఎవరైతే జనరల్గా లైక్ చేయరు కలర్స్ ఉంటాయి చూసారు, అంటే తొందరగా ఎవరు తీసుకొని కలర్స్, సో వాటిని టార్గెట్ చేస్తాను. దానివల్ల మనకేమవుతుందంటే దాని మీద కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా కార్ట్లోకి యాడ్ అవటం అండ్ ఇన్స్టెంట్గా మనకు ఫోన్ దొరకడం జరుగుతుంది. సో ఫైనల్లీ ద డివైస్ ఈస్ హియర్. బై ద వే, ఎడిటింగ్ చేస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. సో ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ మనకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండ్ ఇది అసెంబుల్ అయింది కూడా మన చెన్నైలోనే. సో మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు దీని ప్రైస్ మనకి ఆఫర్ సేల్స్ లో ఇంత తక్కువగా తీసుకొని రావడానికి. అండ్ దీంతో పాటు దీని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూశాను. ఇది వచ్చేటప్పటికి మనకి జూన్ మంత్ 2022 నాడు మ్యానుఫ్యాక్చర్ అవడం జరిగింది. సో రీఫర్బిష్డ్ అయ్యే అవకాశమే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ విషయానికి వద్దాం. సో డిజైన్ మీ అందరికీ తెలిసిందే, బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్స్. అఫ్ కోర్స్ దీన్ని చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే కాపీ చేసినాయి, ఇదే మనకి ట్రెండ్ కూడా. సో బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం 100% రీసైకిల్డ్ అల్యూమినియంని వీళ్ళైతే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ మీకు ప్రొటెక్షన్ వచ్చేటప్పటికే వీళ్ళు క్రిస్టల్ గ్లాస్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో సాధారణంగా అంటే ఇప్పుడు ఉండేటువంటి కార్నింగ్ ఇలాంటి జనరేషన్ ఉంటుంది చూసారా, వాటికన్నా ఎన్నో టైమ్స్ బియాండ్ అని చెప్పొచ్చు. సాధారణంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ బ్యాక్ కూడా వీళ్ళు మనకి గ్లాస్నే ప్రొవైడ్ చేస్తారు. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు లైట్నింగ్ పోర్ట్, అలాగే ప్రైమరీ స్పీకర్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఉంటుంది, మరొకటి ఇయర్ పీస్ ఏదైతుందో అదే మనకి స్పీకర్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు సైలెంట్ కంట్రోలర్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. ఇక టాప్ చూసారు అన్నట్లయితే కనుక ఏమీ లేదు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి రెండు 12 మెగాపిక్సెల్, ఒకటి నార్మల్, అలాగే మరొకటి వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం తీసుకొచ్చారు. వేర్ ఫ్రంట్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక ప్రాసెసర్ మీ అందరికీ తెలిసిందే, యాపిల్ కి సంబంధించినటువంటి A15 బయానిక్ చిప్, అది కూడా విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇది 128GB ఆఫ్ స్టోరేజ్. ఎందుకంటే వీళ్ళు బేస్ వేరియంట్ 128, దీని తర్వాత మీకు 256 ఉంటుంది, అలాగే 512GB కూడా ఉంటుంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే అసలు యాపిల్ బ్యాటరీ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. 3220 mAh బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది 20 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. నవ్వు వస్తుంది, ఎందుకంటే 120 వాట్స్ మాట్లాడుకున్నాం మనం, 5-10 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది అంటున్నాం. సో ఇంత ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో కూడా వీళ్ళు స్టిల్ ఇంకా 20 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తారు. వీటి యొక్క బ్యాటరీ లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఆల్
నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ తో చూసారు అన్నట్లయితే డబల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాదు, ఇది వచ్చేటప్పటికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయదు. వైర్లెస్ లో కూడా మీకు 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే iOS 16 మరొక మేజర్ 4 to 5 అప్గ్రేడ్స్, iOS 21 దాకా మనకి ఇది అప్గ్రేడ్ సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూసినటువంటి కెమెరా శాంపిల్ ఏదైతే ఉందో నేను నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ ద్వారా క్యాప్చర్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ పోర్ట్రేట్ అలాగే బుకే ఎఫెక్ట్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. రేర్ మీరు ఇందులో 4K 60 FPS దాకా అలాగే స్లో మోషన్ లో మీరు అప్ టు 240 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మీరు ఇందులో బేస్ వేరియంట్ 128 GB తీసుకోండి, ఎందుకంటే 128 GB తీసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పేస్ అంతా పోగా మీకు 95 GB మాత్రమే ఇందులో స్పేస్ మిగలటం జరుగుతుంది. ఇవే కాదు, దీంట్లో మనకి సినిమాటిక్ మోడ్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే అట్ ఏ టైం ఒకవేళ మీరు ఇద్దరు మనుషులు కనుక ఉన్నారన్నట్లయితే ఒకళ్ళని ట్యాప్ చేస్తారంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు అవుట్ ఆఫ్ ఫోకస్ అదేనండి పోర్ట్రేట్లోకి, విచ్ ఈస్ అమేజింగ్. యాపిల్ తీసుకొస్తుంది కానీ మనకి ఆఫర్లో ఈ బడ్జెట్లో రావటం రియల్లీ అమేజింగ్. ఇక ఒకసారి వెయిట్ చూద్దాం. ఇక్కడ వెయిట్ మీరు చూసారంటే సుమారుగా 173 గ్రామ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. సో నిజంగా అల్యూమినియం బాడీ తోటి మనకి 173 గ్రామ్స్ అంటే రియల్లీ యాపిల్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి ఫిజికల్ సిమ్, మరొకటి వచ్చేటప్పటికి ఈ సిమ్, ఎంబ్రాయిడెడ్ సిమ్ అని అంటాము. మీ నియర్ బై ఉన్నటువంటి జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ప్రస్తుతం ఈ 2 కంపెనీస్ కూడా మనకి ఈ సిమ్ సపోర్ట్ చేస్తున్నాయి. సో దానికి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడం జరుగుతుంది. ఇక వీటన్నిటి పక్కకు పెడదాం. అసలు మీరు ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నటువంటి టాపిక్, అసలు నాకు ఇది 39,990కి ఇలా వచ్చింది. సో యాక్చువల్గా దీన్ని ప్రైస్ అప్పుడు మనకి ఇనిషియేట్ చేసింది 49,999 రూపాయలు. 3,000 రూపీస్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనకి డిస్కౌంట్ రావడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు నాకు వచ్చేటప్పటికి సుమారుగా 7,636 రూపాయల 12 పైసలు జిఎస్టీ రావడం జరిగింది. జిఎస్టీ అంటే మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ మీ ఫాదర్స్ ఎవరైనా బిజినెస్ చేస్తున్నా లేదా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా మీ కంపెనీస్కి వీటన్నిటికి జిఎస్టీస్ ఉంటాయి. సో జిఎస్టీ ఇన్పుట్ కనుక మనం తీసుకున్నాము అన్నట్లయితే ఆ జిఎస్టీని మళ్ళీ మనం రీక్లెయిమ్ చేసుకోవచ్చు. సో అంటే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు పడవు, కానీ మళ్ళీ మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో వీటిని ఓవర్కమ్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. సో అక్కడ మళ్ళీ ఒక 7,000 రూపాయల డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికే నాకు 10,000 రూపాయల డిస్కౌంట్తో అంటే కేవలం 39,990 సంథింగ్ 900 రూపీస్కి నాకు ఇది రావటం అయితే జరిగింది, విచ్ ఈస్ అమేజింగ్ డీల్. కానీ ఇది చూసి మళ్ళీ కింద కామెంట్ పెట్టకండి ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తానని, నాకు ఫోన్ ఇచ్చేయండి అని. సో ఇది ఫ్రెండ్స్ iPhone 13 సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే అవుట్డేటెడే కానీ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి మీ ముందు తీసుకొచ్చాను. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today. This is Vasu signing off. Have a great day.